సో ఇదనమాట. సో కంప్లీట్‌గా దర్శనం అయితే అయిపోయింది. ఇంక బయటకొచ్చేసాం. బట్ బయటకొచ్చే దారిలోనే మేము తప్పిపోయామనమాట. మాకు కన్‌ఫ్యూజ్ అయిపోయాం ఎటు వెళ్ళాలి ఏంటనేది. అండ్ ఫైనల్‌గా రూట్ అయితే తెలిసింది. ఇంక లాస్ట్‌లో ఒకసారి ఇంక మా నాన్నకి "నీళ్ళు ఒకసారి వెనక్కి చూడరా" అంటే ఆడేమో అలా ఆటలాడాడు. ఇంకా మంచిగా ఒకసారి గుడంతా ఒకసారి మళ్ళీ ఒక వీడియో తీసుకొని ఇంక మేమైతే కొండ దిగడం అయితే స్టార్ట్ అయిపోయాము. సో చెప్పాను కదా ఆల్రెడీ ఒక పని అయితే కంప్లీట్ అయింది. ఇంకో పని ఏంటంటే పెళ్ళనమాట. ఇది మా ఆఫీస్ కొలీగ్‌ది. సో తన ద్వారానే రాగలిగాం. అంటే ఎప్పటినుంచో రావాలనుకున్నాం. కానీ మా నాన్న అయితే తీసుకెళ్ళలేదు. బట్ అట్‌లీస్ట్ ఇతని ద్వారా అయినా మేము అన్నవరం చూసాము. సో నేను ఆ బ్రోకి కూడా ముందే చెప్పేసాను. బ్రో నేను వస్తే దర్శనం చేసుకొని వస్తానని. సో ఇంకా ఆర్చ్ దిగినప్పుడు మాత్రం ఒకసారి మళ్ళీ మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకొని ఇంకా పెళ్ళికైతే మండపానికైతే వెళ్ళిపోయాము. అండ్ ఎగ్జాక్ట్‌గా గుడి నుంచి 1 కిలోమీటర్ అనమాట. సో మేము వెళ్ళేసరికి అక్కడ జనాలు అందరూ ఇంకా అంత కామ్‌గా ఉంది. మాకు అర్థం కాలేదు అసలు ఏంటి పెళ్ళి అయిపోయిందా ఏంటి? మేము లేట్‌గా వచ్చాము ఏంటి మాకు అర్థం కాలేదు. ఇందుకేమైందో తెలుసుకోవాలనుకున్నారా? ప్లీజ్ స్టే ట్యూన్డ్ టు ఛానల్. ఆల్సో డూ సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై గైస్.